హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు టెక్ ట్రావెల్ తెలుగు. ఫ్రెండ్స్, 160cc సెగ్మెంట్లో మోస్ట్ పవర్ఫుల్ వెహికల్ టీవీఎస్ అపాచీ ఆర్టీఆర్ 164V. కానీ దాంట్లో కొన్ని అవుట్డేటెడ్ ఫీచర్స్ అయితే ఉన్నాయి. కానీ 2025లో టీవీఎస్ అపాచీ ఆర్టీఆర్ 164V అయితే రాబోతా ఉంది. మంచి ఫీచర్స్ అయితే ఆ వెహికల్లో అప్డేట్ చేశారు. ఆ ఫీచర్స్ ఏంటి అనే దాని గురించి ఈ వీడియోలో క్లియర్గా డిస్కస్ చేద్దాం. మీరు స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. ఇంజన్ స్పెసిఫికేషన్స్ విషయానికి వస్తే సింగిల్ సిలిండర్ 4-stroke 4 valves ఆయిల్ కూల్డ్ 159.7cc BS 6.2 SOS ఇంజన్తో లభిస్తూ ఉంది. 17.5 PS పవర్ 14.7 Nm టార్క్తో లేటెస్ట్ ఇంజన్ అయితే లభిస్తూ ఉంది. ట్రాన్స్మిషన్ విషయానికి వస్తే 5-speed మాన్యువల్ ట్రాన్స్మిషన్ ఇచ్చారు. గేర్లు వేసేటప్పుడు కానీ తీసేటప్పుడు కానీ ఎటువంటి ప్రాబ్లం అయితే ఉండదు. బ్యాటరీ స్మూత్ అయితే ఉండిద్దని చెప్పుకోవచ్చు. బ్రేక్స్ విషయానికి వస్తే ఫ్రంట్స్ అయినా బ్యాక్స్ అయినా మీకు డిస్క్ బ్రేక్లు అయితే ప్రొవైడ్ చేశారు. ఫ్రంట్ 270mm పెట్రోల్ డిస్క్ ఉంది, ABSతో లభిస్తూ ఉంది. బ్యాక్ సైడ్ 240mm పెద్ద డిస్క్ బ్రేక్ అయితే ఇచ్చారు, పెట్రోల్ డిస్క్ అని చెప్పుకోవచ్చు. బ్యాక్ సైడ్ కూడా ABS ఉంది, అంటే డ్యూయల్ ఛానల్ ABSకి ఈ వెహికల్ అయితే సపోర్ట్ చేసింది. పాత వెహికల్లో కూడా డ్యూయల్ ఛానల్ ABS ఉంది, కానీ కొత్తగా ఈసారి RLP సెన్సార్ అయితే ఇంక్లూడ్ చేశారు. రేర్ వీల్ లిఫ్ట్ ఆఫ్ ప్రొటెక్షన్ అని చెప్పుకోవచ్చు. దీనివల్ల మనకు ఉపయోగం ఏంటంటే, మీరు హైవే మీద ఎక్కువ స్పీడ్ వెళ్ళేటప్పుడు సడన్గా ఎవరైనా అడ్డొచ్చి ఫ్రంట్ బ్రేక్ గట్టిగా ప్రెస్ చేస్తే బ్యాక్ సైడ్ వీల్ అనేది పైకి లెగవకుండా హెల్ప్ అయింది. సస్పెన్షన్ విషయానికి వస్తే ఇక్కడ మీరు ఒక డిఫరెన్సెస్ అయితే నోటీస్ చేయొచ్చు. పాత వెహికల్లో టెలిస్కోపిక్ సస్పెన్షన్ ఉంది కదా, కానీ లేటెస్ట్ వెహికల్లో 37mm అప్ సైడ్ డౌన్ గోల్డ్ కలర్ సస్పెన్షన్ అయితే ఇచ్చారు. చూస్తానికి చాలా అట్రాక్టివ్గా అయితే ఉంది. బ్యాక్ సైడ్ మోనోషాక్తో లభిస్తూ ఉంది. పాత వెహికల్ అడ్జస్ట్మెంట్ అయితే ఏమీ ఉండదు, కానీ కొత్త వెహికల్ ఇచ్చారా లేదనేది వన్స్ వెహికల్ వస్తే నేను చూసి మీకు క్లారిటీ అయితే ఇస్తా. టైర్స్ అండ్ వీల్స్ విషయానికి వస్తే 17" రెడ్ కలర్ LI వీల్స్ విత్ ట్యూబ్లెస్ టైర్స్తో ఈ వెహికల్ లభిస్తూ ఉంది. ఫ్రంట్ 90/90 సెక్షన్ టైర్ అయితే ప్రొవైడ్ చేశారు, నార్మల్ టైర్ అని చెప్పుకోవచ్చు. కానీ బ్యాక్ సైడ్ 130/70 సెక్షన్ టైర్ ఏదైతే ఉందో అది రేడియల్ టైర్ అయితే ఇచ్చారనమాట. సో హైవే మీద ఎక్కువ స్పీడ్ వెళ్ళినప్పుడు మీకు మంచి స్టెబిలిటీ అయితే ఉండిద్ది. టైర్ గ్రిప్ కూడా చాలా బాగుండిద్ది. గ్రౌండ్ క్లియరెన్స్ విషయానికి వస్తే 180mm అనేది ఇచ్చారు, కొంచెం గ్రౌండ్ క్లియరెన్స్ అయితే ఎక్కువ ఉందని చెప్పుకోవచ్చు. సీట్ హైట్ అనేది 800mm అనేది ఇచ్చారు. మినిమం 5.6 హైట్ ఉన్న వాళ్ళు ఈ వెహికల్ ప్రాపర్గా రైడ్ చేయగలరు. ఫ్యూయల్ ట్యాంక్ కెపాసిటీ విషయానికి వస్తే 12 లీటర్స్ అనేది ఇందులో పట్టింది. వెయిట్ వచ్చేప్పటికి 146 kgs అనేది ఉంది. పాత వెహికల్తో కంపేర్ చేస్తే 2 kgs అనేది పెరిగిందని చెప్పుకోవచ్చు. లైట్స్ విషయానికి వస్తే ఇక్కడ ఎటువంటి డిఫరెన్సెస్ అయితే మీరు నోటీస్ చేయరు. ఫ్రంట్ LED హెడ్ లైట్ అయితే ఉంది, DRLs కూడా ఉన్నాయి. బ్యాక్ సైడ్ LED టైల్ లైట్ అయితే ప్రొవైడ్ చేశారు. సిగ్నల్ లైట్స్ అనేది LEDకి అప్గ్రేడ్ చేసి తీసుకొస్తే చాలా బాగుండేది, బట్ సిగ్నల్ లైట్స్ అనేది ఇంకా బల్బ్తోనే లభిస్తూ ఉన్నాయి. కన్సోల్లో కూడా మీరు ఎటువంటి డిఫరెన్సెస్ అయితే నోటీస్ చేయరు. ఫుల్లీ డిజిటల్ LCD కన్సోల్తో లభిస్తూ ఉంది. ఇక్కడ మీరు చూడొచ్చు, మనకి కన్సోల్ అయితే చూస్తానికి ఇలా ఉండిద్ది. డిజిటల్ క్లాక్ అయితే ఉంది, గేర్ ఇండికేటర్ ఉంది, బ్లూటూత్ విత్ వాయిస్ అసిస్ట్ ఉంది, టర్న్ బై టర్న్ నావిగేషన్ ఉంది, రైడింగ్ మోడ్స్ ఉన్నాయి, రెయిన్, అర్బన్, స్పోర్ట్ అని చెప్పేసి. కాల్ అండ్ SMS అలర్ట్స్ అయితే ఈ కన్సోల్లో మనం తెలుసుకోవచ్చు. అడ్జస్టబుల్ క్లచ్ అండ్ బ్రేక్ లివర్స్ అయితే ప్రొవైడ్ చేశారు. మీ ఫింగర్స్కి తగ్గట్టుగా అయితే మీరు క్లచ్ కానీ బ్రేక్ కానీ అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఓడో అండ్ ట్రిప్ మీటర్స్ ఉన్నాయి, సర్వీస్ డ్యూ ఇండికేటర్ ఉంది. ఇట్లాంటి మంచి ఫీచర్స్తో మనకి ఆ కన్సోల్ అయితే లభిస్తూ ఉంది. ఇంకా సీట్ విషయానికి వస్తే డ్యూయల్ టోన్ సింగిల్ లాంగ్ సీట్ అయితే ఇచ్చారు. ఫ్యామిలీ కోసం అయితే ఈ వెహికల్ మీరు యూజ్ చేసుకోవచ్చు. పిలియన్ సీట్ కంఫర్ట్ అయితే చాలా బాగుండిద్ది. కీ విషయానికి వస్తే పాత వెహికల్ ఏదైతే కీ డిజైన్ ఉందో సేమ్ అదే కీతో లభిస్తూ ఉంది. వేవ్ బైట్ కీ అని చెప్పుకోవచ్చు. దీనివల్ల మనకి ప్లస్ ఏంటంటే అంత తొందరగా మనము డూప్లికేట్ చేయించలేము. హ్యాండిల్ మీద ఉన్న స్విచెస్ విషయానికి వస్తే హ్యాండిల్కి రైట్ సైడ్ ఇంజిన్ కిల్ స్విచ్ అయితే ఉంది. దాని తర్వాత రైడింగ్ మోడ్స్ని మనము మార్చుకోవడానికి ఒక స్విచ్ అయితే ఉండిద్ది. హెడ్ లైట్ ఆన్ చేయడానికి ఒక స్విచ్ అయితే ఉండిద్ది. దాని కింద సెల్ఫ్ స్టార్ట్ అయితే ఉండిద్ది. హ్యాండిల్కి లెఫ్ట్ సైడ్ చూసుకున్నట్లయితే మనకి పాస్ స్విచ్ అయితే ఉండిద్ది. దాని తర్వాత ఐ బటన్ అయితే ఉండిద్ది. బ్లూటూత్ ద్వారా మనం కనెక్ట్ చేసుకోవచ్చు ఆ స్విచ్ని. హై బీమ్ లో బీమ్ స్విచ్, దాని కింద సిగ్నల్ లైట్ స్విచ్, ఇంకా కింద చూసుకున్నట్లయితే హార్న్. ఇవన్నీ మనకి కామన్ గా అయితే పాత వెహికల్ లో ఉండే స్విచెస్ అన్నమాట. మార్పు అయితే ఏమీ లేదు. కలర్స్ విషయానికి వస్తే పాత వెహికల్ ఏదైతే కలర్స్ ఉన్నాయో వాటితో పాటు ఇంకా కొత్తగా 3 కలర్లు అయితే తీసుకొచ్చారు. ఫస్ట్ కలర్ వచ్చేప్పటికి గ్రానైట్ గ్రే, సెకండ్ కలర్ వచ్చేప్పటికి మ్యాటీ బ్లాక్, థర్డ్ కలర్ వచ్చేప్పటికి పెరల్ వైట్. ఇట్లా కొత్తగా 3 కలర్స్ అయితే తీసుకొచ్చారు. నాకైతే పెరల్ వైట్ చాలా బాగా నచ్చింది. ప్రైస్ విషయానికి వస్తే ఎక్స్షోరూమ్ ప్రైస్ వచ్చేప్పటికి 1,39,990 రూపీస్ లో లభిస్తా ఉంది. పాత వెహికల్తో కంపేర్ చేసుకుంటే 3,000 రూపాయలు అనేది ప్రైస్ పెంచారనమాట. 1,73,000 రూపీస్ దాకా అయితే మనకు ఉండే అవకాశం అయితే ఉంది. ఎలా చూసుకున్నా సరే 1,75,000 కన్నా ఎక్కువ ఉండదు. సో ఇది ఫ్రెండ్స్ ఓవరాల్గా 2025 టీవీఎస్ అపాచీ ఆర్టీఆర్ 164Vకి సంబంధించిన స్పెసిఫికేషన్స్ అయితే. ఒకసారి మెయిన్ కీ ఫీచర్స్ విషయానికి వస్తే అప్ సైడ్ డౌన్ సస్పెన్షన్తో లభిస్తూ ఉంది. క్లచ్ అండ్ బ్రేక్ లివర్స్ అయితే అడ్జస్ట్ చేసుకోవచ్చు. బ్లూటూత్ అయితే ఉంది, టర్న్ బై టర్న్ నావిగేషన్ తెలుసుకోవచ్చు. డ్యూయల్ ఛానల్ ABSతో పాటు RLP సెన్సార్ అయితే యాడ్ చేశారు. రైడింగ్ మోడ్స్ ఉన్నాయి, రెడ్ కలర్ LI వీల్ అయితే ప్రొవైడ్ చేశారు. GTT అనేది ఉంది, గ్లైడ్ త్రూ టెక్నాలజీ అని చెప్పుకోవచ్చు. మీరు 5 గేర్స్ వేసుకుని ట్రాఫిక్లో వెళ్తూ ఆగినా సరే 5th గేర్లో మీకు స్మూత్గా మూవ్ అయ్యిద్ది అనమాట. ఆ టెక్నాలజీ కూడా ఈ వెహికల్ స్కిప్ చేయకుండా ఇంకా తీసుకొస్తూనే ఉన్నారు. డ్యూయల్ టోన్ రేసింగ్ సీట్ అయితే ఇచ్చారు. లుక్ కొద్దిగా ఎన్హాన్స్ చేయడానికి ఇంజన్ కౌల్ అయితే ఉంది, అలాగే వేవ్ బైట్ కీతో లభిస్తూ ఉంది.
ఇవన్నీ ఈ వెహికల్కి సంబంధించిన మెయిన్ కీ ఫీచర్స్ అని చెప్పుకోవచ్చు. మాకు దగ్గరలో ఉన్న టీవీఎస్ షోరూమ్కి ఆ వెహికల్ వస్తే మాత్రం ఒకసారి నేను ఆ వెహికల్ని రైడ్ చేసి నా రైడ్ ఎక్స్పీరియన్స్ మీతో షేర్ చేసుకుంటా. డెడికేటెడ్గా ఇంకొకసారి మీకు స్పెసిఫికేషన్స్ అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తా. ఎవరైనా అపాచీ వెహికల్ కొనుక్కోవాలనుకుంటే ప్రస్తుతానికి కొనద్దు, కొంచెం వెయిట్ చేయండి. 2025 ఫిబ్రవరి ఎండింగ్ కానీ మార్చి ఫస్ట్ వీక్లో కానీ అన్ని షోరూమ్స్కి ఆ వెహికల్ అయితే వస్తుంది కాబట్టి నేను రైడ్ చేసి ఒక క్లారిటీ అయితే ఇస్తా, అప్పుడు మీరు కొనుక్కోవచ్చు. ఇది ఓవరాల్గా వీడియో అయితే నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే మాత్రం ఇన్స్టాగ్రామ్లో ఫాలో అయిన తర్వాత మెసేజ్ చేయండి. నేను మెసేజ్ చూస్తే మీకు ఖచ్చితంగా రిప్లై చేస్తా. చాలా మంది సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నారు. సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేసి పెట్టుకుని నేను వీడియో పెట్టిన వెంటనే మీకు నోటిఫికేషన్ అయితే వస్తుంది. థ్యాంక్ యూ.